ఇది దిశలో వచ్చింది. మరోమారు కులగణన ఇటీవల సర్వేలో పాల్గొనని వారికి అవకాశం. వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కలోకి రావాలి. ఈ నెల 16 నుంచి 28 వరకు నిర్వహణ. ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడైనా డీటెయిల్స్ అందించి జనజీవన స్రవంతిలో కలవాలి. ఆన్లైన్లోని వివరాలు అందించేలా చర్యలు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీలో తీర్మానం, అనంతరం కేంద్రానికి పంపిస్తాం. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అంతకుముందు మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష అంటూ ఇప్పుడు పెట్టండి అన్నారుగా. నిన్న మొన్న ఆగమాగమైనగా 15 తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చేస్తాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైపోతాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మొదలు పెడతాం, తర్వాత సర్పంచ్ చేస్తామని నిన్న మొన్న ఊదర కొట్టేసిరు. ఇక అటు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైనా, ఆ ప్రభుత్వమైనా, మంత్రులైనా, పైగా వాళ్ళకు బాకా ఊదే ఛానళ్ళైనా, లేకపోతే వాళ్ళకు వంతబాడే పత్రికలైనా రాసి 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 చంపేసినాయి. ఇక ఎన్నికలు, అగే ఎన్నికలు, ఇగో చూడుర్రి, అగో పులి, ఇగో పులి. ఏందా పులి, ఎక్కడుందా పులి? మన ఛానల్లో పాత వీడియోలు చూడండి. ఎట్టి పరిస్థితులల్లో ఈ మీరు పెట్టుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన ఏవైతే సగంలో ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తే తప్ప మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోలేరు. మీ వల్ల కావు, అవి ఎన్నికలు జరగవు అని చెప్పి నేను చెప్పడంతో పాటు, నాకున్నటువంటి సమాచారంతో పాటు ఇంకా కొంత మనకు ఊతం ఇచ్చింది ఏంటంటే, ఈ కులగణన రిపోర్ట్ రావాలి, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇచ్చినాక అసెంబ్లీ వీళ్ళు క్యాబినెట్ తీర్మానం చేయాలి, పైగా 42% రిజర్వేషన్ను ఖరారు చేయాలి. దీంట్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకూడదు. ఇట్లా రకరకాల అంశాలతో ముడిపడి ఉన్నది. కాబట్టి ఈ కులగణన కూడా పూర్తిగా అసంబద్ధమని చెప్పి, సహేతుకంగా లేదని చెప్పి అలా ఎమ్మెల్సీ దాన్ని తగలబెట్టింది చూసినాం. బీసీ సంఘాల నాయకులంతా కూడా చించి అవతల పాడేసింది చూసినాం. ప్రతిపక్ష పార్టీలు కూడా అసలు మీరు ఎందుకు బీసీ జనాభాను తగ్గించి చూపించారని చెప్పి మాట్లాడింది కూడా చూసినాం అసెంబ్లీలో. సో వాళ్ళందరూ కూడా కోరుకున్నది, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కులగణన చేపట్టండి, రీసర్వే చేయండి, లేదా ఎక్స్టెన్షన్ ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడితే మేమందరం కూడా పాల్గొంటామని చెప్పారు. కేటీఆర్ కూడా మేము ఖచ్చితంగా పాల్గొంటాం, మీరు ఈసారి దాన్ని హేతుబద్ధంగా చేసే ప్రయత్నం ఉంటే చేయండి, ఎక్కడ కూడా ఎవరి జనాభాను కూడా తగ్గించకుండా పక్కాగా చేస్తే మేము కూడా సహకరిస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇది ముందరకు వచ్చేసింది. నేను అందుకే మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇవన్నిటితో పాటు వాళ్ళు పెట్టుకున్న రైతు రుణమాఫీ, వాళ్ళు ఇస్తామన్న రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటితో పాటు కొంచెం పూర్తిగా, అంటే ఇది ఒక 90% వరకన్నా కంప్లీట్ చేయకుండా ఇప్పుడే ఆగమాగం పెడితే మొదానికే మోసం వస్తుందని చెప్పి నేను అనడంతో పాటు, ఈ ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా దాన్ని బయటేసి దాన్ని మరి బిల్లు రూపంలో తీసుకురావడమా, లేకపోతే దాన్ని జీవో రూపంలో తీసుకురావడమా, ఏ రూపంలో అనేది ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో అలా పార్టీ తరపున మరి లేకపోతే అన్ని పార్టీలా మరి ఎట్లా ఇస్తాయి మరి 42% వాటా అనేది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు కాకుండా ఎట్టి పరిస్థితులలో జరగవని చెప్పినట్టుగానే అన్నట్టుగానే ఈ ఎన్నికలన్నీ కూడా అవతలబడ్డాయి. మనకు కావాల్సింది కూడా ఇదే. ఇలా పెట్టుకుంటే చూపిద్దామని మనకు ఉన్నది, కానీ పెట్టుకుంటే కూడా అది ఇటైనా అటైనా వాళ్ళకి ఫరక్ పడదనే పరిస్థితి కాకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా భయం కనపడాలి, ఇంకా పోరాటం కనపడాలి, ఇంకా ప్రెషర్ కనపడాలి. ఖచ్చితంగా ప్రెషర్ చేద్దాం. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు అందరికీ ఫోన్లు చేద్దాం. ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నాలు ఎట్లా చేస్తారో నేను నా ప్రయత్నం చేస్తా, మీకు అంతా కూడా లైవ్లోనే చూపిస్తా, లైవ్లోనే కాల్స్ చేస్తా. ఇక లైవ్లోనే వాళ్ళందరినీ కూడా అడుగుదామా, కడుగుదామా, మాట్లాడుదామా, ఎట్లా ప్రయత్నం చేద్దామనేది కూడా ఖచ్చితంగా పోరాటం ఉధృతమే చేద్దాం, విడిచిపెట్టేది లేదు. రుణమాఫీ ఒక్కటే కాదు, రైతు భరోసా కూడా సగం వేసుకుంటూ పోతురు కదా, దానికి సంబంధించిన లెక్కలు కూడా బయటపెట్టమని చెప్పి ఖచ్చితంగా మాట్లాడదాం, కొట్లాడదాం. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పేది కులగణన విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా తగ్గిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వేల వివరాలు నమోదు చేయించుకొని వారికి మరో అవకాశం ఇవ్వాలని డిసిషన్ తీసుకుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమోనని అందరూ భావించగా కులగణన రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది అంటూ నేనేం చెప్పినా ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఊహించగలగాలి, ఏం జరగబోతుందో ఎంతో కొంత ఊహించగలగాలి, ఏం చేస్తే వాళ్ళు బయటపడతారో అది కూడా చెప్పగలగాలి. కానీ వేరే వాళ్ళకి అవి అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి, ఎంతసేపు వాళ్ళే బయటపడితే సరిపోయా, ఎందుకోసం వచ్చింది ఇది మాకు అని చెప్పి ఆలోచన చేస్తారు. బట్ మన టార్గెట్ ఒకటి ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఆలోచించిన వార్త వచ్చింది. ఇక చూడు, మీరు కావాలంటే పైసలు ఎప్పుడు ఇస్తారు, మహారాష్ట్ర నిధులను విడుదల చేయండి, పెండింగ్లో ఉన్న
408 కోట్లు. ఒక్కటి రెండు కాదు, నేను చాలా వీడియోలు చేసిన దాని గురించి, స్థానిక సంస్థల ఎన్నికల గురించి. ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండంటే కూడా నేను నమ్మకపోగా మీకు కూడా చెప్పినా ఎవ్వరూ ఆగం కావాల్సిన పని లేదు. ఇప్పుడే వాళ్ళు చేసే పరిస్థితి కాదు, ఎందుకంటే దాని వెనకాల ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇది చేయకుండా కనుక పోతే వాళ్ళకు వచ్చేటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని మూటగట్టుకునే అవసరం రేవంత్ రెడ్డికి లేదు. కొన్ని వేల కోట్లతో అయిపోయేదానికి అనవసరంగా ప్రభుత్వం మీదనే పూర్తి వ్యతిరేకత తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాదు అని చెప్పినాం. ఇవి అన్నట్టుగానే ఒక్కసారి చూడండి, స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు బోరో నేను ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పిన. నేను వాళ్ళు ఎందుకు బోరో అనేది ఇట్లా కనపడుతుంది మీకు. ఓయిలకు నిలువెత్తు గాయాలైతే అన్నట్టు ఈయన మరి ఈ నిలువెత్తు గాయాలకు ప్రయత్నం చేస్తున్నట్టే, ముందర సిద్ధం అయిపోయినట్టే. ఏమక్కర ఇంత తొందరపాటు? అది అసలు క్యాబినెట్ మీటింగ్లో చర్చ జరిగిందా? అసెంబ్లీలో సరే చర్చ చేయకపోయినా అది మీ పార్టీ వ్యక్తిగత అంశం, తర్వాత ప్రభుత్వ అంశం కాబట్టి, మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు తర్వాత మాట్లాడుకొని అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సినటువంటి షెడ్యూల్ డేట్ని సరే ఏదో నోటికి వచ్చి చెప్పేసిన దాన్ని ఇక్కడ రాసినరా. మరి సియోల్లో వెళ్తాయని చెప్పినటువంటి బాంబులు ఒకటి వేలకపోయాయి, తుసు బాంబులు అయిపోయాయి అన్నీ కూడా. ఓ సురుసురు బాంబు వేయలేదు, కుక్క పటాకు వేయలేదు, కానీ బాంబులు వెళ్తాయని చెప్తే అది ఏం జరగలేదు. కేటీఆర్ జైలుకి పోతాడు, కేసీఆర్ జైలుకి పోతాడు అన్నీ చెప్పాడు కదా, ఏది జరగలేదు. ఆ కేసు ఏమైందో, అది ఎక్కడ దాకా వచ్చిందో, దాని విచారణ ఏందో ఇక మనందరం కూడా చూస్తూనే ఉన్నాం డైలీ. పైగా ఇక్కడ ఈయన ఇది కూడా ఎలక్షన్ ఇప్పుడు అని చెప్పి ఇంత తొందరగా ఈయనంతలో ఈయనే చెప్పడం అంటే అసలు ఈయన మధ్యలో ఏమన్నా కోఆర్డినేషన్ ఉందా, లేదంటే కోఆర్డినేషన్ ఫెయిల్ అయ్యి ఇట్లాంటివన్నీ బయటకు వస్తూ ఉన్నాయా? ఒక 10 మంది ఎమ్మెల్యేలు సపరేట్గా మీటింగ్ పెట్టుకున్నారు, ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. పైగా రాష్ట్రంలో ఏదో ఒక కుదుపు రాబోతా ఉన్నదని చెప్పి అనుమానాలు వస్తున్న సందర్భంగా ఈయన ప్రభుత్వ నిర్ణయాన్ని తను సొంతంగా ముందే, ఇది యాక్చువల్గా బీఆర్ఎస్లో ఉండదు ఇంత ప్రజాస్వామ్యం. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీగా ఇట్లాంటి చెప్పాలంటే అసలు దమ్ము ధైర్యం ఉండాలి, అసలు చెప్పే పరిస్థితి ఉండదు. చెప్తే బాసే చెప్పాలి లేదా బాస్ కొడుకే చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరైనా చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అంటే ముందే తీసుకునే డిసిషన్ని, అంటే డిసిషన్ ఇంకా తీసుకోకముందే తీసుకుంటాము అని చెప్పడానికి 15 తారీఖు లోపు మనకు షెడ్యూల్ వచ్చేస్తుందని డిసైడ్ చేసేసిండు మంత్రి. చూద్దాం, రేపటి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం పడా పంచాలు అయిపోతుంది. పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు తెలిసిపోతుంది అసలు డిసిషన్ తీసుకుంటారా లేదంటే. ఎందుకంటే వీళ్ళు పట్టా పాస్బుక్కే ప్రామాణికం తప్ప రేషన్ కార్డు ప్రామాణికం కాదు రుణమాఫీకి అని చెప్పింది ఈ సన్నాసులే. అన్నారా లేదా? 15 ఆగస్టు లోపు రుణమాఫీ పూర్తి అయిపోతుంది అని చెప్పింది ఈ దొంగలే. ఇవన్నీ కూడా నేను చాలాసార్లు మీకు చెప్పినా చూపించినా. సో దీంతో పాటు ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటిదంటే స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమో అని అందరూ భావించగా కులగణన రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రి పొన్నంతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇటీవల నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, అట్లే 96.9% అంటే 3.5 కోట్ల మంది వివరాలను నమోదు చేసినట్టు తెలిపారు. అయితే 3.1% అంటే ఒక 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని, వారి కోసం రీసర్వే చేపడుతున్నట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్, కేటీఆర్, పల్ల రాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు వివరాలు అందించలేదని, ఇప్పుడైనా వివరాలు అందించి వారు జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివరాలు అందించిన వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావడంతో పాటు ఆన్లైన్లోనూ వివరాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు అంటూ ఇక్కడ వాళ్ళు కూడా జనాభా లెక్కల్లోకి రావాలని చెప్పినారు. వాళ్ళేమో మీది అసంబద్ధం అని చెప్పినారు. మరి గతంలో రేవంత్ రెడ్డి ఎవడో తలకు మాసినోడు వస్తాడు, తల మాసినోడు పంపుతాడు, వానికి నేను వివరాలు ఇవ్వాలన్నా మన సొంత వివరాలు డేటా ఇవ్వాల్సినంత అవసరం ఏమున్నదని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు కదా. అదే ఇలా వీళ్ళు కూడా అన్నారు అంతే కదా. మరి ఆనాడు నువ్వు చేస్తే సంసారం అయిందా? మరి అది ఎట్లా తప్పు అవుతుంది, ఇది ఎట్లా రైట్ అవుతుంది? ఇది ఎట్లా తప్పు అయింది? మరి అది నీది రైట్ అయితే ఇది ఎట్లా తప్పు అవుతుందో చెప్పాలి. అందుకే వాళ్ళు కూడా నువ్వు చెప్పిందే చూపించారు. మనం చాలాసార్లు ఆ వీడియోని చూపించినాం. మనం రేవంత్ రెడ్డి అన్నమాట, ఎవడు అడుగుతాడా, ఎవడిస్తాడా, ఎవడో పంపితే వానికి ఇస్తారా మొత్తం డేటా అంతా, మన డేటా తీసుకొని వాడే చేస్తాడు అని చెప్పి ఆనాడు దాన్ని బహిష్కరించాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా వీళ్ళు బహిష్కరిస్తే ఓర్చుకోలేకుండా చివరికి వాళ్ళ పేర్లతో ఇక్కడ చూసిండ్రా వాళ్ళు సర్వేలో పాల్గొనలేదు ఉద్దేశపూర్వకంగా అని చెప్పిండ్రు. సరే, వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది కనుక హేతుబద్ధంగా ఉంటే, సహేతుకంగా ఉంటే బరాబ్బర్ చేస్తాం. మీ కుట్ర ఏదైతే ఉందో, బీసీలను తగ్గించాలనే కుట్ర ఏదైతే ఉందో అది మాకు తెలిసింది కాబట్టి, పసిగట్టినాం కాబట్టి మేము దాన్ని
ఇగ్నోర్ చేసినాం. బట్ ఇప్పుడు ఖచ్చితంగా రీసర్వే చేస్తే మాత్రం పార్టిసిపేట్ చేస్తామని చెప్పిండ్రు. సో వాళ్ళు ఒక్కలే కాదు, 16 లక్షల మంది ప్రజలు ఆ సర్వేలో పాల్గొనలేదు, డేటా ఇవ్వలేదు ఇప్పటిదాకా. సో ఆ డేటా కోసానికి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చిరట. ఇది డేట్ గుర్తుపెట్టుకోండి, 16 నుంచి 28 దాకా, 16 to 28 వరకు అవకాశం వచ్చింది. పాల్గొనొచ్చు, మీ డేటా ఉంటే కూడా ఇచ్చేయచ్చు.